హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఈరోజు మిరపకాయ బజ్జీ అండి, మా స్టైల్లో. చూసారండి, పావు కిలో శనగ పిండి తీసుకున్నామండి, మిరపకాయలు, వాము, పసుపు, కారం, తినే సోడా, ఉప్పు, ఇది బీప్ పిండి అండి. సో ఈ మిశ్రమాన్ని చూసుకుందాము. ఈ చల్లచల్లని వాతావరణంలో మిరపకాయ బజ్జీ చాలా బాగుంటుందండి. ముందుగా ఈ మిరపకాయలను చివరిలో కట్ చేసుకుందామండి. అంటే వేస్ట్ ఉంటుంది కదండి చివరిలో, అంటే మరి ఎక్కువగా మిరపకాయ అనేది పెద్ద అయిపోద్దేమని ఆ చివరిలో కట్ చేసేస్తున్నాము. తర్వాత శనగపిండి మిశ్రమాన్ని చూసుకుందాము. ఈ చీలికలు చేసుకుందామండి ముందుగా. అండి, వాము ఉప్పు అనేది దంచి పెట్టుకున్నామండి దీన్ని. సో దీన్ని మిరపకాయలు చీలిక చేసేసి ఈ వాము అనేది కూర్చుకుందామండి. ఈ మా వద్ద రైతు బజార్లు అడిగామండి. అయితే ఎక్కువ కారం అనేది కాదు, తక్కువ కారమే అన్నారు. సో అందుకని ఈ మిరపకాయలు అనేది ఎంచుకున్నాం మేము. సో వాము ఉప్పు కలిపేసేస్తే అంతగా కారం కూడా ఉండదు. చూస్తున్నారండి, ఇది కూర్చుకున్నవి వాము ఉప్పు అనేది పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత శనగపిండిలో ఏమేమి కలుపుకున్నాం అనేది చూసుకుందాము. సో ఇది పావు కిలో తీసుకున్నాం కాబట్టి వాము కలుపుకుందామండి. 1 స్పూను వాము, 1.5 స్పూను. తర్వాత వంట సోడా, తినే సోడా కొంచెం చిటికెడు చల్లుకుందాము. తర్వాత కారము కొంచెం, పసుపు అది కూడా కొంచెం అండి, ఉప్పు తగినంత, ఇది బీప్ పిండి అనేది 2 స్పూన్లు తీసుకుంటున్నామండి, సరిపోతాయి. సో దీన్ని కలుపుకుందాము. మొన్న పకోడీ అయితే చక్కగా అది చాలా బాగా వచ్చిందండి, పొడిగా చాలా బాగుందన్నారు చాలా అందరూ కామెంట్లో కూడా పెట్టారు. సో ఈరోజు చూద్దాం ఇది కూడా. అంటే మొన్న పకోడీ అని విడిగా పెట్టాము, తర్వాత అరటికాయ బజ్జీ పెట్టామండి. సో ఈరోజు మిరపకాయ బజ్జీ పెడుతున్నాము. జారుడు కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఉప్పు సరిపోకపోతే చూసుకుందామండి. చికెన్ జాయింట్స్ చేయమని అడుగుతున్నారండి చాలామంది, లాంగ్ వీడియో. అది చూస్తాము, చూసి లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం మేము కూడా జాయింట్స్. చూసారండి ఎలా అవుతుందో, సరే ఉంది బాగా కలిసిపోయిన. జారుడుకి అయితే మిరపకాయ ముంచే వేయడానికి బాగుంటుంది. సో ఈరోజు చూసారండి, జారుడుకి కలుపుకున్నాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకుందాము. సరే కడాయి పెట్టేసామండి. చూసారండి, కడాయి అనేది పెట్టేసాము. సో హై ఫ్లేమ్ పెట్టేసాము.
అది చిన్న మచ్చ వచ్చినా కూడా మచ్చలా కనిపించేస్తుందండి. అందుకే దీన్ని బాగా వాష్ చేసి పెట్టేశాము. ఆయిల్ పోసుకుంటున్నామండి. చాలు చాలు. దీన్ని హై ఫ్లేమ్ పెట్టేశాము. ఒక 10 మినిట్స్ అనేది కాగితే నూనె సరిపోద్దండి. సో మిరపకాయ అనేది ముంచేసేసి దీంట్లో వేసేద్దామండి. నీకొచ్చిందమ్మా. తీద్దామని చూసారండి ఎలా ఉందో అండి. ఓకే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఉంటామండి. బాయ్.